హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరేయటమో నినాదాలు చేయటమో కాదు. కంటికి కనిపించని శత్రుదేశ సరిహద్దులు దాటి లోపలికి వస్తున్నప్పుడు వ్యవస్థలోనే ఉంటూ దేశాన్ని అమ్మేసే నల్ల గొర్రెలు పొంచి ఉన్నప్పుడు ఆ దేశాన్ని కాపాడడానికి ఇద్దరు సింహాలు ఏకమైతే ఎలా ఉంటుంది? ఒకరు బుద్ధి బలంతో వ్యూహాలు రచించే చాణక్యుడైతే మరొకరు శత్రువుల గుండెల్లోనే నిద్రపోయే పవర్ఫుల్ సైనికుడైతే ఆ రణరంగం ఎలా ఉంటుందో ఊహించగలరా? ఎస్, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా మాలీవుడ్ లెజెండ్స్ ముమ్ముత్తి మోహన్ లాల్ కాంబినేషన్ లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లరే పేట్రియాట్. మరి ఈ ఇద్దరు ధృవాలు దేశాన్ని ఎలా కాపాడారు? అసలు ఈ పేట్రియాట్ కథేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. కథ ఢిల్లీలోని నార్త్ బ్లాక్ మరియు సరిహద్దు ప్రాంతాల బ్యాక్ డ్రాప్ లో మొదలవుతుంది. భారతదేశ అంతర్గత భద్రతను దెబ్బతీయటానికి అంతర్జాతీయ శక్తులు దేశంలోనే ఉన్న కొందరు అవినీతి రాజకీయ నాయకులు మరియు బ్యూరోక్రాట్స్ తో చేతులు కలిపి ఒక పెద్ద కుట్ర పన్నుతారు. దేశ రక్షణ రహస్యాలు లీక్ అవుతున్నాయని గ్రహించిన ఇంటెలిజెన్స్ బృందం ఈ ముప్పును తిప్పికొట్టడానికి దేశంలోనే అత్యంత నమ్మకస్తులైన ఇద్దరు అధికారులను రంగంలోకి దించుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోల పాత్రలను దర్శకుడు చాలా పవర్ఫుల్ గా బ్యాలెన్స్ చేశారు. మాధవ్ మీనన్, ఇతను రా చీఫ్ లేదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ క్యాడర్ అధికారి. చాలా సీరియస్ గా కేవలం తన మైండ్ గేమ్స్ మరియు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తో శత్రువుల అడుగులను ముందే ఊహించే ఒక చాణుక్య లాంటి పాత్ర. కల్నల్ శివరాం, ఇతను ఇండియన్ ఆర్మీలోని ఒక స్పెషల్ ఫోర్స్ కమాండో ఇన్ఛార్జ్. ఫీల్డ్ లోకి దిగితే శత్రువుల అరాచకాలను అంతం చేసే వరకు వెనక్కి తగ్గని ఒక రస్టిక్ అండ్ డైనమిక్ రోల్. మాధవ్ మీనన్ ఇచ్చే ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా కల్నల్ శివరాం బృందం దేశ సరిహద్దుల్లో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేపడుతుంది. అయితే వ్యవస్థలోనే ఉన్న ఒక హై ప్రొఫైల్ లీడర్ వల్ల ఆ ఆపరేషన్ లీక్ అయ్యి శివరాం టీం శత్రువుల ట్రాక్ లో చిక్కుకుంటుంది. ఇద్దరు లెజెండ్స్ మధ్య ఒకరినొకరు అనుమానించుకునేలా విలన్లు మైండ్ గేమ్ ఆడతారు. మాధవ్ మీనన్ శివరాం ను కాపాడటానికి ఒక భారీ ప్లాన్ వేయటం, ఇద్దరు హీరోలు స్క్రీన్ పై ముఖాముఖి తలపడే ఒక మైండ్ బ్లోయింగ్ డైలాగ్ వార్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. సెకండ్ హాఫ్ అంతా ప్యూర్ ఇంటెలిజెన్స్ అండ్ యాక్షన్ మోడ్ లోకి వెళ్తుంది. తమ మధ్య ఉన్నది వైరం కాదు, దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత అని గ్రహించిన మాధవ్ శివరాం ఇద్దరు చేతులు కలుపుతారు. మాధవ్ ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తూ పొలిటికల్ మాఫియాను గుప్పిట్లోకి తెచ్చుకుంటే శివరాం విదేశీ భూభాగంపై ఉన్న శత్రువుల బేస్ క్యాంప్స్ ను ధ్వంసం చేయటానికి రంగంలోకి దిగుతాడు. ఈ భాగంలో మమ్ముట్టి స్క్రీన్ ప్రెజెన్స్, మోహన్ లాల్ చేసే అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ థియేటర్లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశారు. దేశాన్ని ముంచేయాలని చూసిన ప్రధాన విలన్ల ముఠా నెట్వర్క్ ను మాధవ్ మీనన్ తన ఇంటెలిజెన్స్ శక్తులతో కోర్టు మరియు చట్టం ముందు నిలబెట్టగా సరిహద్దు దాటి వస్తున్న ముప్పును శివరాం బార్డర్ లోనే అంతం చేస్తాడు. వ్యక్తిగత జీవితాలను ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడిన ఈ ఇద్దరు వీరులకు ప్రధాని చేతుల మీదుగా అత్యున్నత పురస్కారం దక్కే సీన్ మరియు ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకరికొకరు సెల్యూట్ చేసుకునే విజువల్స్ తో సినిమా ఎండ్ అవుతుంది. సో ఇదండి పేట్రియాట్ సినిమా కథ. ముమ్ముత్తి గారి బేస్ వాయిస్, క్లాస్ లుక్, మోహన్ లాల్ గారి మాస్ మేనరిజం మరియు యాక్షన్ ఎలిమెంట్స్ ఒకే స్క్రీన్ పై చూడడం అంటే సినిమా లవర్స్ కి అంతకంటే పండగ ఇంకేముంటుంది చెప్పండి. దేశభక్తి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మరి ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.